బ్రేకింగ్ అప్డేట్ ఆన్ స్క్రీన్. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది సిట్టింగ్లకు సీట్లు కేటాయించారు. ఏలూరు నియోజకవర్గానికి కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని, దెందులూరు నియోజకవర్గానికి కొటారు అబ్బయ్య చౌదరిని ఖరారు చేశారు. ఉంగుటూరు టికెట్ని పుప్పాల వాసుబాబుకి, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. అలాగే తణుకు అభ్యర్థిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆచంట అభ్యర్థిగా చెరుకువాడ శ్రీ రంగనాథరాజును ఖరారు చేశారు. నిడదవోలు టికెట్ని జి శ్రీనివాసులు నాయుడు, కొవ్వూరు టికెట్ని తానేటి వనితకు కేటాయించారు. గోపాలపురానికి తలారి వెంకట్రావు, నరసాపురానికి ముదునూరి ప్రసాదరాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. భీమవరం అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పాలకొల్లు ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరిరావుకి, ఉండి ఎమ్మెల్యే పివిఎల్ నరసింహరాజుకు టికెట్లు కేటాయించారు. కానీ చింతలపూడి టికెట్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకి ఇవ్వలేదు. ఎలీజా స్థానంలో ఏలూరు ఆర్డీఓగా పనిచేస్తున్న విజయరాజుకు ఇచ్చారు. పోలవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కాకుండా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి కేటాయించారు. రైట్, మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి సంబంధించి ఉన్న నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే క్రితంసారి పోటీ చేశారో, పోటీ చేసి గెలిచిన వాళ్ళు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి టికెట్ కేటాయించారు. 2 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను మార్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు. థ్యాంక్ యూ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 13 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించి కేవలం పాలకొల్లు ఉండి నియోజకవర్గాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం జగనన్న విద్యా దీవెన ప్రోగ్రాం కోసం భీమవరం వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బహిరంగ సభ అనంతరం బహిరంగ సభ అయిపోయిన తర్వాత దాదాపుగా 2.5 గంటల సేపు మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో గతంలో 15 ఎమ్మెల్యేలకు 13 విజయం సాధించడంతో ఈసారి 15 గెలవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. దానికోసం మొత్తం ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రధాన నాయకులతో సమావేశమయ్యారు. సుమారు 2.5 గంటల సేపు సమావేశం అవడం కాకుండా వాళ్ళ గెలుపు కోసం దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అదే రకంగా గతంలో ఎవరైతే 13 మంది సిట్టింగులు ఉన్నారో 13 మంది సిట్టింగుల్లో మొత్తం 11 మందికి మరోసారి అవకాశం కల్పించారు. అలాగే ఉండి నుంచి ఓడిపోయిన పివిఎల్ నరసింహరాజుకి మరోసారి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి అవకాశం కల్పించారు. ఒక పాలకొల్లు నియోజకవర్గంలోనే గుడాల శ్రీహరిరావుకి కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చారు. అతన్నే ప్రెజెంట్ టికెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక చూసుకుంటే చింతలపూడి నుంచి ఎలీజా గతంలో పోటీ చేసి విజయం సాధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా స్థానంలో ఆర్టీఓగా పనిచేస్తున్న విజయరాజుకి అవకాశం కల్పిస్తున్నారు. అదే రకంగా పోలవరం చూసుకుంటే పోలవరం తెల్లం బాలరాజు ముందు నుంచి కూడా మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సీఎంతో పాటు ఉన్నాడు, గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య అనారోగ్యంతో పాటు నియోజకవర్గంలో సరిగ్గా తిరగలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి సీటు కేటాయించే పరిస్థితి. కేవలం ఒక పోలవరం చింతలపూడి తప్ప మిగతా గెలిచిన అందరికీ కూడా 11 సిట్టింగ్ స్థానాలకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్లే కొనసాగించే పరిస్థితి ఉంది. అదే రకంగా ఏలూరు ఆళ్ల కాళీ శ్రీనివాస్ నాని, అదే రకంగా ఉంగుటూరు దెందులూరు చూసుకుంటే కొటారు అబ్బాయి చౌదరి, ఉంగుటూరు పుప్పాల వాసుబాబు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నిడదవోలు జి శ్రీనివాసులు నాయుడు, కొవ్వూరు తానేటి వనిత, అలాగే చూసుకుంటే ఆచంట శ్రీ రంగనాథరాజు, నరసాపురం ముదునూరి ప్రసాదరాజు, ఇలా చూసుకుంటే మొత్తం 11 మంది సిట్టింగ్లకు కూడా మళ్ళీ టికెట్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా మార్చిన ప్లేస్ మాత్రం కేవలం 2కి మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. అదే రకంగా అదే రకంగా పాలకొల్లులో గుడాల శ్రీహరికి కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు చెప్పారు. అంతకుముందు గౌరి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో
గుడాల శ్రీహరికి ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా సమాచారం. అదే రకంగా ఉండి నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న పివిఎల్ నరసింహారాజును కూడా టికెట్ కేటాయించే పరిస్థితి. మొత్తం మీద గతంలో 15 అసెంబ్లీలో స్థానాల్లో 13 కైవసం చేసుకునే చాలా బలంగా వైసీపీకి బలంగా సీట్లు వచ్చిన ఈ జిల్లా కాబట్టి ఖచ్చితంగా మరోసారి దృష్టి పెట్టారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ పొత్తులో భాగంగా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కైవసం చేసుకోవాలి. ఏదైతే గోదావరి జిల్లాలో పూర్తిగా వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చూడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పేర్కొన్న నేపథ్యంలో దీనికి ధీటుగా మొత్తం గతంలో 13 వచ్చే వైసీపీకి ఈసారి 15 రావాలని కూడా జగన్ ఇటు పక్క దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తెలుగుదేశం జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రెండు కూటమిలో కూడా పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు కూడా గెలుచుకోవాలి, ఒక్క సీటు కూడా రానివ్వకుండా చూడాలని వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉండటంతో జగన్ కూడా పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితం అయితే కొన్ని స్థానాల్లో కొంతమంది అభ్యర్థులు మార్చే పరిస్థితి ఉంది అని అన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం 11 సిట్టింగులకు మరోసారి సీట్లు ఇవ్వడంతో జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.